నన్ను ప్రాణంగా చూసుకుని తల్లిదండ్రుల్లాంటి అత్తమామలున్నారు. ఇంత పెద్దిల్లుంది, ఇంత కుటుంబం ఉంది. ఇంక నేను దేని గురించి ఆలోచించాలి? నా గురించి నాకు దిగుల్లేదు. నాకెప్పుడూ ఒక్కటే ధైర్యం, మీరందరూ నాతో ఉన్నారని. అందుకే నాకున్నదేదో నా మనవడికివ్వాలని నిర్ణయించుకున్నాను. ఇదిగోండి. వస్తానమ్మా. మంచిదండి. వస్తాను. ఈ ఆస్తిని నా మనవడి పుట్టినరోజు నాడు కానుగ్గా అందిస్తాను. ఒరే కన్నయ్య, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. మీ అమ్మమ్మ అప్పుడే నీ పేరు మీద ఆస్తంతా రాసిచ్చేసింది. అనుపమ్మ గారి పేరు మీద ఉన్న ఆస్తి అంతా మనవడు మోక్షజ్ఞ పేరు మీద రాస్తున్నట్టుగా డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకురమ్మని చెప్పారు సార్. ఎవరో అడిగారని కాద్దమేంతి, నాకే ఇవ్వాలనిపించింది, ఇస్తున్నాను. ఏయ్, ఏంటే ఇది? పిచ్చిగాని పట్టిందా నీకు? మా అమ్మగాని వచ్చిందంటే నీ తల పగలగొడుతుంది. నేను కోప్పడుతుంది నా గురించి కాదు, మన గురించి. మధ్యలో నన్ను కలుపుతున్నావేంటే? లేకపోతే ఏంటండి, అన్నదమ్ములు ఎవరికైనా పిల్లలు లేరు అంటే మిగిలిన వాళ్లే ఆస్తి పంచుకుంటారు. అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటే? నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా? ఏంటే అర్థమయ్యేది? ఇప్పుడు అనుపమమ్మ కన్నయ్యకి ఆస్తి రాసిచ్చింది, అదే కదా నీ బాధ? అంటే మీకు బాధగా లేదా? పోయి పోయి కూతురు కొడుకి ఆస్తి రాసివ్వడం ఏంటి? అదేదో మనకే ఇవ్వచ్చు కదా. ఏంటే ఊరుకుంటున్నాను కదా అని అంతా నీ ఇష్టం అయిపోయిందా? నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? అది అనుపమమ్మ ఆస్తి, ఏం చేయాలన్నది ఆమె ఇష్టం. ఆమె ఆస్తి ఏంటండి? అది మీ అన్న ఆస్తి. భార్యాభర్తలన్న తర్వాత వాళ్ళ ఆస్తి వీళ్ళ ఆస్తి అని ఉండదు, అది ఇద్దరాస్తి. ఉండేది ఇక్కడే కదా, ఇంకా ఆస్తితో తనకి పనే ఉంది. అందుకే కదా తెలివిగా మనవడికి రాసిచ్చింది. అదే ఆస్తి నీ దగ్గరుండి పిల్లలు లేకపోతే నువ్విస్తావంటే అలా? అన్నయ్యతో సమానంగా ఆస్తి నాకు కూడా ఇచ్చారు. నేనే అత్యాశకి పోయి నా ఆస్తిని పోగొట్టుకున్నాను. మన దగ్గర లేదు కదా అని
అందరి ఆస్తి గురించి ఆశపడ్డం కాదు, కష్టపడి మనం ఎలా సంపాదించుకోవాలనేది ఆలోచించు. ఆ జైలు తిండి తిని తిని తిండి కరువు వాసినట్టు ఎట తింటున్నాడు చూడు. నా మాట ఏదైనా పని చూసుకోరా. ఇక నుంచి అయినా బుద్ధిగా పని చేసుకో. ఓ పక్కిదేమో తల్లి కాబోతున్నానంటుంది, నువ్వేమో పోయి ఆ శౌర్యాన్ని గరుస్తానంటున్నావు. ఆలోచించి నిర్ణయం తీసుకున్నానమ్మా. ఇదిగో ఇట్ట నా మాట వెనకనే ఈ గతి పట్టింది. ఇప్పటికైనా నా మాట వింటారా? సరే, లేదు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారా? మీ మధ్యలోకి నన్ను లాక్కండి. మీ అమ్మ చచ్చిపోయింది అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అత్తయ్య, ఇప్పుడు నేను నెల తప్పాను. అక్కడికి వెళ్ళొద్దు అంటే నువ్వు నాకు సీమంతం చేయగలవా? హాస్పిటల్లో ఖర్చులన్నీ నువ్వు భరించగలవా? నువ్వు మాట్లాడకే, నాకు మండుతుంది. ఓడేమో 4 నెలలు జైల్లో ఉన్నాడు, నేనేమో నిన్ను మేపలేక తప్పించుకొని తిరిగాను. ఓడు లేకుండా కడుపు వచ్చిందంటే ఎలా వచ్చిందా నీకు? అమ్మా, సంపద గురించి అలా మాట్లాడొద్దు. సంపద నిప్పు. ఆ నిప్పు తోటకూర పప్పేం కాదు. నువ్వు దీన్ని ఏమంటా పెళ్లి చేసుకున్నావో గాని ఆ రోజు నుంచి దరిద్రం అదృష్టం పట్టినట్టు పట్టింది. అవును మరి, నేను రాకముందు మీది జమీందార్ ఫ్యామిలీ మరి పాపం. నేనొచ్చాక రోడ్డు మీద పడ్డారు. చూసావంట్రా అది ఎలా మాట్లాడుతుందో? మధ్యలో ఇదొకటి. చెప్పే. అమ్మా అమ్మా, అబ్బబ్బా, చెప్పన్న ఏడ్చన్న చెప్పవే. సగం మాటలు నీ ఎక్కిళ్ళలో కలిసిపోతున్నాయి. ఏడుస్తుందా? ఎదిటివు. ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందక్క? తమ్ముడు పోయిందిరా, ఆస్తి మొత్తం పోయింది. అనుపమమ్మ ఆస్తి అంతా మనవడి పేరు మీద రాసేసింది. అలా ఎలా రాస్తుంది? ఆస్తి మనకి రావాలి కదా అంటే మీ బావన చెంప పగలగొట్టాడ్రా తమ్ముడు. మొత్తానికి చాలా పెద్ద గుడ్ న్యూస్ చెప్పావక్క. ఏంట్రా నేనేడోడో నీ గుడ్ న్యూస్ ఏంట్రా? చెప్పినా నీకు ఇప్పుడు అర్థం కాదులే గాని వదిలే. అరే తమ్ముడు. అమ్మా, అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదే. నేను సాధించలేంది సంపద తల్లిగా సాధించబోతోంది. అందరూ కన్నయ్య పుట్టినరోజు వేడుకకి ఏర్పాటు చేస్తున్నారా? చెయ్యాలి కదమ్మా. మంచి కేక్ ఆర్డర్ చేయండి. చుట్టుపక్కల పిల్లలు వస్తారు కదా, చాక్లెట్లు కూడా తెప్పించండి.
అవన్నీ వచ్చేసాయి తాతయ్య. ముందు కన్నయ్యకి మంచి బట్టలు తీసుకోండి. కన్నయ్య పుట్టినరోజు కని మొన్ననే డ్రెస్ తీసుకొచ్చారు ఆఫీసర్. అమ్మగారు, అమ్మగారు, అయ్యగారు, ఏమిట్రా ఎందుకలా అరుస్తున్నావు? ఒకసారి అటు చూడండి అయ్యా. వదినా ప్లీజ్. నా బిడ్డని చంపాలని చూస్తావురా? నాకు కడుపు కొత్త మిగిల్చాలని చూస్తావా? నిన్ను నేను బతకనివ్వనురా, నిన్ను బతకనివ్వను. వదినా అసలు ఆ సంపద ననాలరా, దానివల్లే నా కొంపెలా నాశనమైంది. నా బిడ్డని పెళ్లి చేసుకుని వాణ్ణి కాదని నీతో వచ్చేసింది. ఆస్తుల కోసం ఎన్ని దారుణాలు చేశారా నిన్ను. ఆగుదమైంది. మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఎవరి ప్రాణాలు తీయడానికి వచ్చావు? ఎప్పుడు వేషాలు వేసుకుని చాటుమాటుగా వచ్చేవాడు, ఇప్పుడు నేరుగా మన ఇంటికి వచ్చే ధైర్యం వచ్చింది. వీడితో మాటలేంటి శౌర్య? వీడు మళ్ళీ దొరకడు. చావుని వెతుక్కుంటూ వచ్చాడు. ఇంకా చూస్తావే? ఆ తుపాకీ తీసుకొచ్చి కాల్చిపారేయ్. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నిసార్లు ఆఫీసర్ ప్రాణం తీయాలని చూశాడు. ఇంతకాలం ఎవరికీ కనిపించకుండా తప్పించుకున్నాడు. ఇప్పుడెక్కడికి పోతాడు? ఆఫీసర్, మన వాళ్ళని పిలిపించి అరెస్ట్ చేయించండి. ఏయ్, అసలు జైల్లో ఉండాల్సిన వాడివి బయటికి ఎలా వచ్చావురా? రేయ్ చెప్పరా, ఎలా వచ్చావు? జైలు నుంచి పారిపోయి వచ్చావా? చెప్పు. అడిగిన దానికి సమాధానం చెప్పవే. మాట్లాడు. శౌర్య ప్రాణాలు తీసి
నా బిడ్డ జీవితం నాశనం చేయాలని చూసిన చాలక మళ్ళీ ఎందుకొచ్చావు? డబ్బుల కోసం ప్రాణాలు తీసేవాడు ఇంకెందుకు వస్తాడు? శౌర్య, ఇంకా చూస్తావే? తుపాకీ తీసుకొచ్చి కాల్చి పారేయ్. వద్దొదినా. ఆలోచించదు ఆఫీసర్. దొరికినప్పుడల్లా వదిలేయటం వల్లే వీళ్ళు మీ ప్రాణాలు తీయాలని చూశారు. మళ్ళీ అవకాశం ఇవ్వద్దు. అమ్మా అమ్మా అంటుంటే నువ్వు నా బిడ్డలాంటి వాడివే అనుకున్నాను. అలాంటిది నా కూతురు జీవితం నాశనం చేయాలని చూస్తావా? అసలు ఇలాంటి వాడిని ఇంటి ముందుకు రానివ్వడమే పాపం. ముందు నుంచి పంపించండి వీణ్ణి. ఎక్కడికి పంపించేది? వీణ్ణి నేరుగా కాటికి పంపించాల్సిందే. రాక్షసుడా, ఇన్ని పాపాలు చేసి అమాయకుడా నిలబడ్డామేమిట్రా? నీలాంటి వాడిని ఏం చేసినా తప్పులేదురా. అత్తయ్య, వద్దత్తయ్య. వాడి కొడితేనో తిడితేనో బుద్ధి రాదు. అసలు వాడు మనిషి అయితేనే కదా మాటలు చెప్తే అర్థం కావడానికి. మన శౌర్య ప్రాణాలు తీయాలనుకున్న వాడి గురించి ఇంకా ఆలోచించేదేంటి? శౌర్య, గన్ను తీసుకురా. శౌర్య, నీ వల్ల కాదంటే చెప్పరా, నేనే కాల్చి పారేసి పోయి జైల్లో కూర్చుంటాను. అయ్యో వదినా. శౌర్య, ఆఫీసర్, మనుషుల గురించి అయితే ఆలోచించాలి. ఇలాంటి మృగాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కళ్యాణి, కాల్చి పారేయండి ఆఫీసర్. చంపేయండి, 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 చంపేయండి. నాలాంటి వాడు బ్రతకూడదు. చంపేయి. మీ అందరూ కలిసి కసితీరా నన్ను చంపేయండి. అవును, నేను దుర్మార్గున్నే. మీ ప్రాణాలు తీయాలని చూశాను. నాలాంటి వాడు బ్రతకూడదు. చంపే శౌర్య, చంపేయి, 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 చంపేయి. ఆఫీసర్, వీడు నాటకాలు ఆడుతున్నాడు. ఆలోచించకండి. వద్దు. ఇంతమంది అసహించుకునే ఈ బ్రతుకు నాకు కూడా అసహ్యంగానే ఉంది. చంపే, చంపే శౌర్య.
నన్ను చంపేయండి, నరికేయండి, ఏదైనా చేసుకోండి. కానీ చివరగా నాదొక్క మాట, ప్లీజ్ దయచేసి వినండి. సంపద